కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావు? నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్యనే ఉన్నాడు. మీరు ఆయన ఎరుగురు. ఆయన చెప్పులు విప్పుకైనను నేను యోగ్యుని కాను. యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి, అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడైనా నేనెవరిని గూర్చి చెప్పితునో నేను ఆయన్ని ఎరుగనైతిని, కానీ ఆయన ఈ ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు మరియు యోహాను సాక్ష్యమిచ్చాను. నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచున్నాను. ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చుచున్నాను. మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచాను. ఇదిగో దేవుడి గొర్రె పిల్ల. అతడు చెప్పిన మాట ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుతున్నారు? రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడుడి. ఆయన వారితో చెప్పగా వెళ్లి ఆయన కాపురమున్న స్థలములు చూచి ఆ దినము ఆయన యుద్ధ బస చేసిరి. అప్పుడు పగలు రమారని 4 గంటల వేళాయెను. యోహాను మాట విని ఆయన వెంబడించిన ఇద్దరిలో ఒకరు సీమోను, పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు వద్దకు అతని తోడుకుని వచ్చాను. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువు. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి